అందరికీ హాయ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే, ఇప్పుడు గులాబీ పువ్వులతో చక్కగా అందరూ రోజ్ సిరప్ చేసుకుంటున్నారు కదా! అందుకని చెప్పి నేను మార్కెట్ వెళ్ళేటప్పుడు ఫ్రెష్‌గా ఉన్నాయి కదా అని చెప్పి గులాబీ పువ్వులు తెచ్చుకున్నానండి. ఫస్ట్ కొంచెం చేద్దాము, ఎలా కుదురుతుందో చూద్దామని. అయితే తెచ్చుకొని బాగా విప్పేసుకొని క్లీన్ చేసుకున్నాను. నీళ్ళతో క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకున్నానండి. అందులో వాటర్ పోసుకున్న తర్వాత అందులో కొంచెం బీట్రూట్ ముక్కలు వేసాను. కొంచెం లైట్ కలర్లో ఉన్నాయి కదా గులాబీ పువ్వులు అని చెప్పి చాలామంది బీట్రూట్ వేస్తున్నారు కదా కలర్ కోసం మనం కలర్ వేసుకోవచ్చు. కాకపోతే బయట కొన్ని వాటికి కలరే, మన ఇంట్లో వాటికి కలర్ ఎందుకండి, అందుకని చెప్పి నేను కూడా బీట్రూటే వేసాను. తర్వాత కొంచెం సేపు అయ్యేసరికి కలర్ చేంజ్ అయిపోయి గులాబీ పూలు వాటర్ కలర్ బాగుంది. అది పక్కకు తీసేసుకున్న తర్వాత ఆ వాటర్లో పంచదార వేసుకున్నానండి పాకం కోసం. మనకి ఎంత క్వాంటిటీలో తీసుకుంటామో గులాబీ పూలు కొంచెం చూసుకొని పాకానికి పంచదార వేసుకోవాలి. అయితే ఇలా చిక్కబడిపోయిన తర్వాత ఆపేసి చల్లారిన తర్వాత మనం స్టోర్ చేసుకోవడమేనండి. కానీ నిజంగా చెప్తున్నాను, బయట కొనుక్కునే వాటికన్నా మనం తయారు చేసుకునేవే చాలా బాగుంటాయండి. కొంచెం చూస్తున్నారు కదా, లైట్ కలర్లో ఉంటే ఉన్నవ్వండి, కానీ మంచి హెల్దీ అండి మనకి. అసలు గులాబీ పూలు వాసన ఎంత బాగా వస్తుంది అనుకుంటున్నారు.